చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఏదైనా ఉందంటే అది ఈ ట్రంపెట్ ఫెస్టివల్. దీన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఇది మన ఫెయిత్కు కల్మినేషన్. మన విశ్వాసమునకు చివరి దశ ఏదైనా ఉందంటే అది ఈ ట్రంపెట్ ఫెస్టివల్, అనగా ర్యాప్చర్. డోంట్ మిస్ ద ర్యాప్చర్. ట్రైన్ పోతే ఎక్కొచ్చు వేరేది, బస్సు దొరకకపోతే వేరేది ఎక్కొచ్చు, ఫ్లైట్ పోయినా వేరే దాంట్లో వెళ్ళొచ్చు, కానీ ర్యాప్చర్ మిస్ అయితే, దేవుని రాకడం మిస్ అయితే మాత్రం విశ్వాసులైన వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 1కి 10 సార్లు పరీక్షించుకొని వాక్యమును చదివి ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయన మనల్ని గుర్తించే విధముగా ఆయనతో సంబంధము కలిగి జీవించాలి. ఈ లోకములో మనం ఉన్నాము, ఈ లోకములో మనం జీవిస్తున్నాము, కానీ మనం పట్టణము నిలవరమైన పట్టణము పరలోకమందునని చెప్పేవాళ్ళం. కాబట్టి ఈ రాకడ విషయంలో అందరికీ తన మెసేజ్ని ఇవ్వాలని, దేవుడిచ్చిన సందేశం ఇవ్వాలని ఈ ట్రంపెట్ ఫెస్టివల్ ఆర్గనైజర్స్ ప్రతి సంవత్సరము ఒక మెసేజ్ని క్రైస్తవులకు ఇస్తున్నారు. ఈరోజు ఈ ట్రంపెట్ ర్యాలీని చాలామంది మిస్ అయ్యారు. వాళ్ళకు కూడా మనవి చేస్తున్నాం, ఒకవేళ సోషల్ మీడియాలో చూస్తున్నట్లయితే ఈ ర్యాలీ మిస్ అయినా పర్వాలేదు, కానీ మీరు ర్యాప్చర్ మిస్ కాకండి. ర్యాప్చర్ను మిస్ కావద్దు క్రైస్తవులు. క్రైస్ట్ ఈస్ కమింగ్ సూన్ అనే మాట, దానికి తగ్గటువంటి ఆధారాలు మనమంతా చూస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం జరిగినటువంటి విమాన ప్రమాదము మన దేశాన్ని అందరినీ కూడా కలిసివేసింది. మనందరం వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేయాలి. ఈ లోకంలో శరీరము నుండి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అకస్మాత్తుగా మరణం వస్తుంది, అకస్మాత్తుగా ఏదో రకంగా మన శరీరమును విడిచిపెట్టాల్సి వస్తుంది. దీనిని మట్టిగా పూజించిన తర్వాత ప్రభు రాజ్యంలో పోతామని ఈజీగా చెప్పడం కుదరదు. చనిపోయిన ప్రతి ఒక్కరూ ప్రభు రాజ్యంలోకి పోతారంటే మన విశ్వాసం వ్యర్థము. విశ్వాసులు బలముగా నమ్మకముగా నేను ప్రభు రాజ్యముకు వెళ్తాను కాబట్టి ఈ లోకములో ఆయన సువార్త ప్రకటిస్తూ జీవించాలనే విషయాన్ని, ముఖ్యంగా ర్యాప్చర్ గురించిన సందేశాన్ని ఇస్తూ సంఘాలలో వాక్యాలు చెప్పాలి. మన సంఘాలలో ఈ వాక్యాలు, ఈ ఆశీర్వాద సువార్తలు, ప్రాస్పరిటీ గాస్పల్స్ యొక్క టైం అయిపోయింది. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఎంతసేపు నీకు బాగు చేస్తాడు, స్వస్థత ఇస్తాడు. ఈ బోధలు కాదు మనం చేయవలసింది, ఈరోజు చేయాల్సిన బోధ. మరి ఈరోజు సెల్విన్ రాజు గారి బృందం చెప్పిన బోధ, యేసురానై ఉన్నాడు, సిద్ధంగా ఉండండి. దైవజనులు వచ్చినాడు, పాస్టర్లు, ప్రెసిడెంట్లు, బిషప్లు, ఇక్కడ నాయకులందరికీ మనం ఈరోజు హెచ్చరికగా తీసుకోవాలి. మన సంఘాలలో మనం బోధించే విధానంలో మార్పు రావాలి. క్రీస్తు రాకడ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన శరీరాలు క్షీణించిపోతున్నాయి, దినదినము మన శరీరాలు బలహీనపడతాయి, వయసు పల్లిపోతుంది, నడవలేని పరిస్థితికి వస్తాం, అనేక విధాలుగా అనారోగ్యం పాలవుతాం. జ్ఞాపకం చేసుకోండి, లోకం శాశ్వతం కాదనే విషయము విశ్వాసికి తెలిసినంత ఎక్కువగా ఇంకెవరికి తెలవకూడదు. కాబట్టి నేర్చుకుందాం, బలముగా ముందుకు కొనసాగుదాం. సో సెల్విన్ రాజు గారు, సంపత్ గారు, మీరు మమ్మల్ని ఆహ్వానించిన కృతజ్ఞతలు. ఈ మాట మళ్ళీ గుర్తు చేస్తున్నా, పాస్టర్లు, అయ్యగారులు, బిషపులు, మీ ప్రసంగ శైలి మార్చేసేయండి. టైం వచ్చింది, మన టైం ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి 2వ రాకడ అంటున్నాం. ఇప్పుడు నిజముగా అన్ని సూచనలు కనబడుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నాయి. మన ప్రార్థన చేసే విధానంలో, బోధించే విధానంలో మార్పు రావాలి. ఈ లోకంలో ప్రభువు కొరకు మాదిరిగా జీవించాలి, ప్రేమను పంచాలి, ప్రభువును పట్టుకొని జీవించాలి. మీరందరూ కూడా ర్యాప్చర్లో రెడీగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నా. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.